హార్వర్డ్ యూనివర్సిటీలో క్లాసులకు సీఎం హాజరట. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనడీ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం హాజరయ్యారట. తొలి రోజు పరిచయ కార్యక్రమాలతో పాటు 21వ శతాబ్దంలో నాయకత్వం కోర్సులో భాగంగా అధికార విశ్లేషణ, నాయకత్వ అంశంపై తొలి సెషన్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7 గంటలకు తరగతులకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయట. ఇందులో కేస్ అనాలిసి, అలాగే వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి కార్యక్రమాల్లో సభ్యులు పాల్గొంటారట. ఇలా విషయం ఒకటే అబ్బా, ఇప్పుడు మీరు ఏ యూనివర్సిటీకైనా వెళ్ళండి, కానీ ఇక మాకు ఒకటి మాత్రం క్లారిటీ అండి, ఇది రాజకీయపరమైన టూరా, మీరు చేస్తున్న కోర్సు, లేదా మీ పర్సనల్ టూరా, ఈ రెండిట్లో క్లారిటీ ఇవ్వాలి. రాజకీయ పరంగా అంటే ఇక రాజకీయ పైసలతో అంటే ప్రజాధనంతో మీరు టూర్కి వెళ్ళడం, ఆ కోర్సు నేర్చుకోవడానికి వెళ్ళావు యూనివర్సిటీకి. లేదు మీ పర్సనల్ అయితే మీ పైసలతో మీరు వెళ్ళడం. ఇక్కడ రెండింటికి తేడా ఏందో నేను చెప్తా. ఇప్పుడు ఒకవేళ రాజకీయ పరంగా అంటే పబ్లిక్ పైసలతో కనుక మీరు ఆ కోర్సు నేర్చుకుంటున్నట్టయితే అది తప్పది. మీ పర్సనల్ ఎజెండా కోసం పబ్లిక్ పైసలు యూజ్ చేయొద్దు. ఇంకొక విషయం, మీరు పర్సనల్గా పైసలు పెట్టుకుని కనుక వెళ్తే ఇక మీకు పరిపాలన చేత కాదని మీరు ఒప్పుకున్నట్టు. ఎందుకంటే అక్కడ చేసే కోర్సు ఏంది, రాజకీయ లక్షణాలని నేర్చుకోవడం కోసం ఆ కోర్సు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఒకవేళ పర్సనల్ పైసలు పెట్టుకుని వెళ్తే ఇక నాకు రాజకీయంగా ఏమీ తెలియదు, నేను జీరోని, సో ఇప్పుడు నేర్చుకుంటున్న కోర్సు అని చెప్పుకున్నట్టే ఉంటుంది అది. సో ఇది రెండు తేల్చాల్సి ఉంది. ఇప్పుడు ఈయన ప్రభుత్వ పైసలతో పోయిందా లేదా పర్సనల్ పైసలు పెట్టుకుని నేర్చుకుంటుండ ఆ కోర్సు. ఇక పర్సనల్ పైసలతో నేర్చుకుంటే మీకు రాజకీయం చేత కాదని ఒప్పుకున్నట్టే. ఇప్పటికే అన్ని విషయాల్లో మనం చేత కాదని ఒప్పుకున్నట్టే ఈ విషయంలో కూడా నాకు తెలియదు, నాకు చేత కాదు, అందుకే నేర్చుకుంటున్నా అనే కాడికి అర్థమవుతుంది సిచ్యువేషన్స్. సో ఈ రెండింటికి మీరు క్లారిటీ ఇవ్వాలి జనాలకు కూడా, ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ ఉంది జనాలకి. ఇదేంది, ఒక ముఖ్యమంత్రి రాజకీయాల గురించి నేర్చుకోవడానికి కోర్సు చేయడానికి వెళ్ళడం ఏంది, లీడర్షిప్ నేర్చుకోవడం ఏంది ఆడకపోయి, ఈయనకి తెలీదా ముఖ్యమంత్రి ఎట్లా అయింది మరి ఈయన అనే డౌట్ ఇప్పుడు చాలామందికి వచ్చింది. ఇక ఇప్పుడు ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేసిండో మళ్ళీ విద్యార్థిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారని ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ రోజు నుంచి డౌట్ ఉంది. ఇదేంది, ఇది లీడర్షిప్ కోసం మళ్ళీ ఆయన నేర్చుకోవడం ఏంటి, ఆయన ముఖ్యమంత్రి కదా అని అందరికీ డౌట్ ఉంది, మాకు కూడా ఉంది ఆ డౌట్. సో వీటికి క్లారిటీ ఇవ్వాలి మీరు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ మీకు రావట్లేదా, తెలియట్లేదా? మీరు ఇప్పుడు అక్కడెక్కడో అమెరికాలో లీడర్షిప్ నేర్చుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యేల పంచాయతీలు వేరే ఉంటాయి, ఆడ చాలా బాగుంటుంది. అమెరికా లాంటి దేశాల్లో ఇంత గందరగోళం, చెత్త, రోత మాటలు ఉండవు. ఈ తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ నాయకుల పరిస్థితి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నా, ఇంత రోత అక్కడ ఉండదు. వీళ్ళని ట్యాకిల్ చేయడం చాలా కష్టం. మొత్తం ముఖ్యమంత్రితో సహా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితే ఉంది ఈరోజు. అవసరమైతే ఈ నాయకులందరూ కలిసి ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేస్తారు, అంత ఘోరంగా ఉంటుంది ఇక్కడ రాజకీయాలు. ఇక మీరు మరి అట్లాంటి చూడకపోయి నేర్చుకుని అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ అదే లీడర్షిప్ క్వాలిటీలు ఇక్కడ పెడతా అంటే కష్టం. ఇక్కడ అమలు చేయలేరు మీరు. ప్లస్ మీకు చేత కాదని అర్థమవుతా ఉంది. ఇక్కడ లీడర్షిప్ చేయడం మీకు చేత కాక అక్కడ పోయి నేర్చుకుంటున్నట్టుగా ఉంది. మీరు పర్సనల్ ఎజెండాతో కనుక వెళ్తే ఖచ్చితంగా మీకు అది రాదు. లీడర్షిప్ నాకు రావట్లేదు, నాకు చేత కావట్లేదు కాబట్టే నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా, ఆ సర్టిఫికేట్ తెచ్చుకుని అందరికీ చూపించుకుంటా, నేను లీడర్షిప్లో కోర్స్ చేసిన, నాకు అన్నీ తెలిసిపోయినాయి, ఇక నేను అన్నీ నేర్చేసుకున్నా, ఇక నుంచి పరిపాలన చాలా బాగుంటుంది అనే కాడికి ఉంటుంది. ఈ పని ఏదో మీరు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేసి ఉండుంటే ఈ తెలంగాణకి ఘోష ఉండకపోయేది. ఈ పని ఏదో మీరు కనీసం ఒక 2-3 సంవత్సరాల కిందట చేసి ఉంటే అసలు తెలంగాణకి పరిస్థితి వచ్చేదే కాదు. అది తెలియకే మీరు ఇక్కడ చెత్త చేస్తూ ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో.